హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికి గుడ్ న్యూస్ గైస్. మనకొచ్చేసి భారీగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి వేకెన్సీస్ అఫీషియల్‌గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యాయి. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద అయితే రావడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ ఉద్యోగాలకు 10వ తరగతి పూర్తి చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ పూర్తి చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్‌కి ఏదైనా డిగ్రీ ఉండి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. మనకు ఆల్మోస్ట్ 50,000 వరకైతే సాలరీ వస్తుంది అప్పర్ డివిజన్ క్లర్క్‌కి. సో, ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. పిన్ టు పిన్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, నేను చెప్పే విధానం గనుక మీకు నచ్చితే, అంటే ఐ మీన్ లైక్ ఎక్స్‌ప్లనేషన్ మీకు గనుక నచ్చితే వీడియోని జెన్యూన్‌గా లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నుంచి రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద అయితే రావడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసారు కదా, 4/25 వేకెన్సీ అనౌన్స్మెంట్ అనమాట. పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇవి వచ్చేసి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంటాయి. మనకు గ్రూప్ ఏ, బి, సి క్యాటర్కి సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. బట్ మనం వచ్చేసి ఓన్లీ గ్రూప్ సి క్యాటర్కి సంబంధించి వేకెన్సీస్ గురించే డిస్కస్ చేసుకుందాం. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ మాత్రం అప్లై చేసుకునే వాటి గురించే డిస్కస్ చేసుకుందాం. అలాగే మనం ముందుగా డేట్స్ చూసుకుంటే మనకు స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకు 1 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అలా క్లోజింగ్ డేట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 31 ఆగస్ట్ వరకు అయితే క్లోజింగ్ డేట్ అనమాట. సో, ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఏదైనా మోడిఫికేషన్ అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే 3 సెప్టెంబర్ వరకైతే మీకు ఓపెనింగ్ డేట్ ఉంటుంది. అలాగే 5 సెప్టెంబర్ లోపైతే క్లోజింగ్ డేట్ ఉంటుంది. ఏదైనా మోడిఫికేషన్ ఉంటే ఈ మధ్యలో మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, ముందుగా మనము ఏవైతే వేకెన్సీస్‌కి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేయాలో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. బట్ అవి మాత్రం మనం డిస్కస్ చేయదలుచుకోలేదు. సో, అప్పర్ డివిజన్ క్లర్క్‌కి సంబంధించి డిస్కస్ చేసుకుంటే గనక మనకు గ్రూప్ సి క్యాడర్ అనమాట. వచ్చేసి మనకు పే స్కేల్ 5,200 నుంచి 20,200 ప్లస్ జీపీ 2,400 ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని కటింగ్స్ పోను మనకు 50,000 వరకైతే సాలరీ వస్తుంది. వేకెన్సీస్ చూసుకుంటే 39 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ 6 వేకెన్సీస్, ఎస్టీ 2 వేకెన్సీస్, అలాగే మనకు ఎస్టీ 2, అలాగే 10 ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్ అండ్ 17 అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో కేటాయించడం జరిగింది. మనకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్‌లో కూడా కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏ డిగ్రీ అయినా పర్లేదు. ఏజ్ క్రైటీరియా మాత్రం 27 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు. అలాగే యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు లోవర్ డివిజన్ క్లర్క్ సంబంధించి మనకు బేసిక్ పే 19,900 నుంచి 62,200 వరకు బేసిక్ పే ఉంటుంది. అలాగే మనకు 37 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్ కేటగిరీ వైస్ కూడా మనకు వేకెన్సీస్ ఇక్కడ వాళ్ళైతే ఇంక్లూడ్ చేశారు. 7 వచ్చేసి ఎస్సీకి, ఎస్టీకి 3 వేకెన్సీస్, 9 ఓబీసీ, అలాగే 4 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, అలాగే 14 ఏమో అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనం ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 27 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. కేవలం 12థ్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు స్కిల్ టెస్ట్ ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్, అలాగే హిందీ టైపింగ్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ ఉంటే సరిపోతుంది. దాని టైం వచ్చేసి మీకు 10 మినిట్స్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మనకు మల్టీ టాస్కింగ్ ఇంకొకటి జూనియర్ మెడికల్ లాబొరేటరీ కూడా ఉంది. దానికి కూడా గ్రూప్ సి అనమాట. దానికి ఒకే ఒక పోస్ట్ ఉంది. వచ్చేసి మనకు దీనికి కూడా 10+2 తో పాటు డీఎంఎల్టీ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ అని విత్ 1 ఇయర్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పారు. సో, ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనుక అప్లై చేయండి. డీఎంఎల్టీ ప్లస్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేయండి. సో, నెక్స్ట్ మనం వెయిట్ చేసే నోటిఫికేషన్‌లో మనకు మెయిన్ పొజిషన్స్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సి అనమాట. పే లెవెల్ 18,000-53,900 వరకైతే ఉంటాయి. మనకి ఇందుట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌లో అటెండెంట్‌కి వచ్చేసి 1 వేకెన్సీ, పంచకర్మ అటెండెంట్ 26 వేకెన్సీస్, వచ్చేసి మనకు ఎంటీఎస్ ఫార్మసీ అటెండెంట్ 5 వేకెన్సీస్, అలాగే ఎంటీఎస్ డ్రెస్సర్ వచ్చేసి 6 వేకెన్సీస్, కుక్ వచ్చేసి 3 వేకెన్సీస్, వార్డ్ బాయ్ 33 వేకెన్సీస్, ఆయా వచ్చేసి 31 వేకెన్సీస్, యానిమల్ అటెండెంట్ 1 వేకెన్సీ, అలాగే మెషిన్ రూమ్ అటెండెంట్ 1 వేకెన్సీ, టోటల్‌గా 107 వేకెన్సీస్ అయితే మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కున్నాయి. దీనికి సంబంధించి ఏజ్ క్రైటీరియా వచ్చేసి 27 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దనమాట. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇండస్ట్రీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఐటీఐ ఉంటే సరిపోతుంది. పాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లిన్ అనమాట. ఎంటీఎస్ మెన్షన్ ఇన్ ద సబ్ పారా A21 అని క్లియర్‌గా ఐటెమ్ 26 అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇది ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాంట్లో మీకు ఐటీఐ ఎక్స్‌పర్టైజ్ ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్, వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అని ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లేదా మెట్రిక్యులేషన్ ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎనీ గవర్నమెంట్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్
ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ ఎంటీఎస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఎంటీఎస్ అటెండెంట్ గాని, పంచకర్మ గాని, ఫార్మసీ గాని, డ్రెస్సర్ గాని, కుక్ గాని దీనికి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకొక మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సిలో మనకు కేవలం 10వ తరగతి ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇందాకే మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ పర్టిక్యులర్ పొజిషన్స్‌కొచ్చేసి మనకు ఐటీఐ ఉండాలా. దీనికి మాత్రం ఓన్లీ కేవలం 10థ్ ఉంటే సరిపోతుంది. మనకు 72 వేకెన్సీస్ మన ముందుకు రావడం జరిగింది. బేసిక్ పే కూడా ఇక్కడ 5,000 నుంచి 20,200 వరకు అయితే ఇచ్చడం జరిగింది ఇక్కడ. కంబైన్డ్ రిజర్వేషన్ వచ్చేసి 179 ఎంటీఎస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 20 ఎస్సీ, 12 ఎస్టీ, 48 ఓబీసీ, 16 ఈడబ్ల్యూఎస్, 83 అన్‌రిజర్వ్డ్ కేటగరీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ క్రైటీరియా కూడా 27 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వద్దు. 10థ్ క్లాస్ మాత్రమే ఆహ్, ఉంటే సరిపోతుందన్నమాట. సో, ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలని దాన్ని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ కూడా మనం ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుందాం. సో, మనం వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ చూసుకునేదేంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. వచ్చేసి మనకు హౌవెవర్ సెలెక్టెడ్ అండ్ అపాయింటెడ్ ఎక్స్‌పెక్టెడ్ ప్రాసెస్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ సరిపోతది. సో, మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. వచ్చేసి మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. అలాగే ఎవరైతే సెలెక్టెడ్ అండ్ అపాయింటెడ్ అయితారో వాళ్ళకొచ్చేసి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. టైపింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే మనకొచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎంసీక్యూస్, టైపింగ్ టెస్ట్. అలాగే బేస్డ్ ఆన్ ద ర్యాంక్ ఇన్ ద హైయెస్ట్ ఇన్ ద ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1:10 రేషియోలో అయితే పిలవడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మనకు స్కిల్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్‌లో టైప్ చేయాలా. 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైప్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 10 మినిట్స్ అయితే టైమ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, అది కూడా ఒకసారి చూసుకోండి. సో, మనకు క్యాండిడేట్స్ కెన్ చూస్ ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ యాస్ ఎ మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్‌కి సంబంధించి మనము సెలక్షన్ క్రైటీరియా చూసుకుందాం. ఎంటీఎస్‌కి మనం లోవర్ డివిజన్ క్లర్క్ అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నాం కదా! సో, నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్‌కి ఏంటి అసలు ఎలా సెలెక్ట్ చేయడం జరుగుతుందనేది దానికి కూడా రిటన్ టెస్టే ఉంది. సో, ఎంటీఎస్‌కి కూడా రిటన్ టెస్టే ఎంటీఎస్ కూడా చూసుకున్నట్టయితే మనకొచ్చేసి యాస్ పర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకారం అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది. టోటల్‌గా మనకు 70 మార్క్స్ అయితే మనకు యాస్ పర్ స్టాఫ్ సెలక్షన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రేడ్ ఎగ్జామినేషన్ సిలబస్ 70 మార్క్స్. అందులో మనకు జనరల్ అవేర్‌నెస్, ఆప్టిట్యూడ్ టెస్ట్, రీజనింగ్ 20 మార్క్స్. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటింగ్ వచ్చి 10 మార్క్స్ అన్నమాట. టోటల్ 100 మార్క్స్‌కి అయితే మనకు ఎంటీఎస్‌కి కూడా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే. సో, గ్రూప్ ఏ, బి, సి కేటగరీ అన్నమాట. సో, ఇప్పుడు మనకు గ్రూప్ సి కేటగరీకి మనకు అప్లికేషన్ ఫీస్ చూసుకుంటే ప్రాసెసింగ్ ఫీస్ 100 మనకు అన్‌రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి 200 అయితే ఉంటుంది. అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మనకు చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్‌కి నిల్ అన్నమాట. సో, ఇక్కడ ఓన్లీ మనకు పే చేయాల్సింది గ్రూప్ సి కేటగరీలో వచ్చేసి మనకు జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే మనకు ఈడబ్ల్యూఎస్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాల్సి ఉంటుందన్నమాట అమౌంట్. ఓకే గైస్. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో, ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన ఆపర్చునిటీ అప్లై చేయండి. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్. సో, మంచి ఆపర్చునిటీ చాలా రోజుల తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌లో మంచి వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను గైస్. ఓకే. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.